హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను చేపలు వేసుకున్నాను. చేపలు శుభ్రం కడిగేసాక కొంచెం ఉప్పు వేసి కూడా కడగాలన్నమాట. ఉప్పు వేసి కడిగాక అప్పుడు ఫ్రై చేయాలి. బాగా వస్తుంది. శుభ్రం 3 సార్లు కడగాలి. వాళ్ళు అక్కడక్కడ పడేస్తారు చేపల్ని. మనం శుభ్రం కడిగి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే బాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏ వంటలు చేస్తున్నారు నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ చేపల ఫ్రై, మటన్, చికెన్, బిర్యానీ అన్నీ చేసుకొని తిన్నాను. మీరందరూ ఓకేనా? ఫ్రెండ్స్, ఎలాగన్నా బాగున్నారని నేను చూసాను. మాట్లాడుతున్నాను. మా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టినా కూడా నాకు వ్యూస్ వస్తాయి. ఫ్రెండ్స్, ఎలాగన్నా బాగున్నారని నేను చూసాను. మాట్లాడుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చేపలు ఫ్రై చేస్తున్నాను. చేపలు కొంచెం కారం ఉప్పు వేస్తాను. ఇది గ్రేవీ చేస్తాను. గ్రేవీ వేసి తింటే బాగుంటుంది. పులుసైతే నాకు ఇష్టం. ఇలా మటన్ ఫ్రై, మటన్ గ్రేవీ, కారం ఉప్పు పసుపు మసాలా ఉల్లిపాయలు. చేపల ఫ్రై అంటే చేపలు ఇగురు. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఇంట్లో మీరు చేస్తున్నారు నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను చేస్తాను. సబ్స్క్రైబ్ చేస్తా, లైక్ చేస్తా, కామెంట్స్ పెట్టండి. ఈ చేపలు ఇప్పుడు ఉల్లిపాయ, పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయాక అప్పుడు గ్రేవీ చేస్తాను. చేపలు ఎగురు. మీరందరూ చూడాలనుకుంటే నాకు షార్ట్లో చూడండి, లాంగ్లో కూడా చూడండి. షార్ట్లో కూడా పెట్టాను. పెట్టాక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎలా చేసేనట్టు బాగా చేస్తే బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చిరంజీవి పిక్చర్ చూసారా మీరు? ఈరోజు శుభ్రం చికెన్ మటన్ అన్నీ వండుకొని శుభ్రం తినేసి చిరంజీవి పిక్చర్కి వెళ్ళిపోయాను. ఇక్కడ తీసుకొని వెళ్ళండి. బాగుంటుంది పిక్చర్. నాకు నచ్చింది. చూశాను ఆ పిక్చరు. మా బాబు తీసే పిక్చర్ చూశాను. బాగుంది.
ఇది ఫ్రై చేస్తుంది. చక్కగా ముగ్గురు అనుకుంటాను. ఇది ఫ్రై తర్వాత కలిసి పెట్టాలి. చాలా బాగుంటుంది. ఆమ్లెట్లన్నీ బ్లాక్ ఆమ్లెట్ చేప బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పులుసు అయితే చాలా బాగుంటుంది అన్నమాట. పులుసు ఈసారి చేసి పెడతాను, చూడండి అలా. చాలా బాగున్నారు. నేను గీతా మాట్లాడుతాను. చేపలు ఎగిరి నేను చూపిస్తాను. చాలా తెలియాలి, మీరు చేసి నేర్చుకోండి. ఈజీ మ్యాథ్స్. హోటల్ నుంచి తెచ్చుకోవడం డబ్బులు బోల్డ్ అవుతుంది. ఇంట్లో చేసుకొని తింటే బెస్ట్. ఇదే చేపల ఫ్రై ఒక్కోటి ఎంత ఉంటుంది? 50 రూపీస్ ఒక చేప ఒక్క. అది ఇంట్లో చేసుకుంటే అందరం తినచ్చు. కాబట్టి ఓపికగా కొంచెం ఆడలు ఓపిక ఉండాలి. ఓపుకుంటే ఏదైనా గ్రహించవచ్చు. ఓపిక లేకపోతే ఏది లేదు. మన పిల్లలు కాదు, మన ఊరు కాదు అనుకుంటే ఇంకంతే, లైఫ్ అంతా అలాగే జరుగుతుంది మీ అందరికీ. కొంచెం ఓపికగా మన ఇల్లు మన సంసారం అని చేసుకోవాలి. ఆడపిల్లలు చేసుకుంటే అప్పుడు వాళ్ళు గెయిన్ అవుతుందంట. దీని తర్వాత చేపలు కూడా చూపిస్తాను అలా చేయాలి. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఫ్రెండ్స్ బాయ్.